హాయ్, ఈరోజు మనము లోకల్ డైరెక్టరీస్ లేదా లోకల్ ఎస్సీఓ అంటారు అన్నమాట. లోకల్ ఎస్సీఓ అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో లోకల్ అంటే ఏమి, ఇప్పుడు సపోజ్ ఈ మన స్టేట్ వైజ్ కాకుండా అలా కాకుండా పర్టికులర్ ఏరియా, పర్టికులర్ ఒక దగ్గర ప్లేస్లో ఉండేటువంటి ఒక పిన్ కోడ్ కానీ లేదా ఒక చిన్న, ఇప్పుడు సపోజు ఒక పంచర్ షాప్ తీసుకోండి. ఒక పంచర్ షాప్ కానీ, ఒక బార్బర్ షాప్ కానీ, నెక్స్ట్ బార్బర్ షాప్ కానీ, నెక్స్ట్ ఇవేమి ఈ బార్బర్ షాపు, పంచర్ షాప్. ఈ పంచర్ షాప్ అనేది ఏమిరా అంటే జస్ట్ ఒక లోకల్లో మాత్రమే ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మా విలేజ్ అనుకోండి, మాకు విలేజ్ దగ్గరలోనే పంచర్ షాప్ ఉంటుందన్నమాట. ఈ పంచర్ షాప్ని మనం లోకల్ ఎస్సీఓ చేసినామంటే ఎవరైతే, నాకు సపోజ్ ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపెడతాను ఒక నిమిషము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఇప్పుడు నేను ఈ గూగుల్లోకి వచ్చిందనేసి నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చూపెడతాను. సపోజు క్రాకర్స్ షాప్ నియర్ మీ, క్రాకర్ షాప్ నియర్ మీ అంటే ఏమి, ఇక్కడ నాకు ఏది నా దగ్గరలో ఉన్నటువంటిది క్రాకర్ షాపు ఏది అనేసి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు రిజల్ట్స్ ఫర్ తెలంగాణ, ఎందుకంటే ఇది ఇన్కాగ్నిటో మోడ్లో నేను చేసినాను కాబట్టి మీకు అది తెలంగాణ చూపెడుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇప్పుడు సపోజ్ ఇదే అనుకోండి, దీన్ని ఏమంటారు, లోకల్ ఎస్సీఓ అంటారు. ఇప్పుడు ఇక్కడ షో చేస్తాను చూసారా, దీన్ని ఏమంటారు, లోకల్ ఎస్సీఓ అంటారు. దీన్నే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పంచర్ షాప్ నియర్ మీ అని పెడతాను చూడండి. చూడండి, పంక్చర్ షాప్ నియర్ మీ ఏది ఇక్కడ వచ్చిందా, ఆల్ టైర్ పంక్చర్ అనేసి. సో ఇది హైదరాబాద్కి చూపెడుతుంది. అంటే ఏమి, సపోజ్ ఎవరైనా ఇక్కడ ఈ రూట్లో వెళ్తా ఉండి మనకి ఎక్కడైనా పంచర్ షాపు ప్రాబ్లం వచ్చింది, లేదా టైర్ ఏదైనా, పంచర్ షాప్ కాదు, టైర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమి పంచర్ షాప్ నియర్ మీ అని చూపెడతాం కదా, అక్కడ. ఇది ఈ లోకల్ ఎస్సీఓ అనేది దేనికి అంటే, లోకల్ ఎస్సీఓ వచ్చిందనేసి మనకు మామూలుగా ఇది చూడండి, జస్ట్ డైల్ వచ్చిందా, నెక్స్ట్ జస్ట్ డైల్ ఉందా, గో ఈజీ, ఆటో రైడ్, ఇవంతా ఏమి, నేను ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ వస్తుంది చూసారా, దీన్ని ఏమంటారు, లోకల్ ఎస్సీఓ అంటారు. అర్థమైంది కదా. లోకల్ డైరెక్టరీస్ కానీ లోకల్ ఎస్సీఓ అంటే ఏమి, ఇది వచ్చిందనేసి నార్మల్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే, చిన్న చిన్న బిజినెస్లు ఉంటారు చూసారా, చిన్న షాపులు, కిరాణా షాపులు, నెక్స్ట్ ఈ పంచర్ షాపులు, బార్బర్ షాపులు, నెక్స్ట్ ఏదైనా చిన్న షుగర్ టెస్ట్ చేసుకోవాలంటే చిన్న ల్యాబొరేటరీ, లోకల్ చిన్నపిల్లల డాక్టరు, అంటే వాళ్ళకంతా కార్పొరేట్ అంటే ఏమంటే, నేను వాళ్ళకి ఒక 2-3 బ్రాంచ్లు కానీ, ఒక 2-3 చోట్ల కానీ అలా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఎక్కడైతే ఒకే చోట ఉంటుందో వాళ్ళ కోసం, ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది ఏమి చిత్తూరులోనే ఉంటారు, మా చిత్తూరు కాబట్టి చిత్తూరులోనే ఉంటారు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చింది చూసారా, దీన్ని ఏమంటారు మనము, లోకల్ ఎస్సీఓ అంటారు. చిల్డ్రన్ అంటే పర్టికులర్ ఏరియా అనమాట, పర్టికులర్ ప్లేస్లో వచ్చేటువంటి. ఇప్పుడు దీంట్లో కూడా ఇక్కడ పైన వచ్చింది చూసారా, దీంట్లో లోకల్ ఎస్సీఓ అంటారు. అంటే ఏమి, ఆ పర్టికులర్ ఇది ఏరియాలో, ఆ పర్టికులర్ ప్లేస్లో ఈ వర్డ్ ర్యాంక్ అవడం అనమాట. అంటే వీళ్ళకేమి, కొంతమందికి వెబ్సైట్ ఉంటాయి, కొంతమందికి వెబ్సైట్ ఉండదు. ఇప్పుడు దీనికి వెబ్సైట్ లేదు, దీనికి వెబ్సైట్ ఉంది చూసారా, దీనికి వెబ్సైట్ లేదు, దీనికి వెబ్సైట్ ఉంది అనమాట. అలా అనమాట. చూడండి, విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్, దీనికి వెబ్సైట్ లేదు. నేను ఈ పర్టికులర్ కీవర్డ్కి పర్టికులర్ ప్లేస్లో మనము ర్యాంక్ అవడానికి అనమాట. ఇది వచ్చిందనేసి పర్టికులర్గా లోకల్ బిజినెసెస్. ఇప్పుడు నేను క్రాకర్స్ ఇన్ చిత్తూరు, చూడండి, చిత్తూరులో క్రాకర్ షాప్ అనేది ఎన్ని ఉన్నాయి అనేసి చూసారా. ఇది 1, 2, 3, ఇక్కడ చూడండి, ఇది నాది, క్రాకర్ షాప్ అనేది నాది అనమాట. ఇక్కడ జీ ట్రేడర్స్ అనేది నా వెబ్సైటు. సో ఇక్కడ వెబ్సైటు ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది 4.9. ఇప్పుడు నాది ఎన్నో ప్లేస్లో వచ్చింది, 3rd ప్లేస్లో వచ్చింది చూసారా. 1, 2, 4th ప్లేస్లో జీ ట్రేడర్స్ అనేది వచ్చిందనమాట. ఇదేమి నాది, దీన్ని ఏమంటాము, ఇలా ర్యాంక్ అవడాన్ని దీన్ని ఏమంటాము అంటే మనము, అంటే ర్యాంక్ అంటే సపోజ్ ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎలా వస్తుందో అలా అనమాట. క్రాకర్ షాప్ ఇన్ చిత్తూరు అనేసి ఎవరైనా కానీ, చిత్తూరు ఇక్కడ సరౌండింగ్లో ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి మొత్తానికి ఇది నాకు అది చూపెడుతుంది. అర్థమవుతుందా. దీన్నే మనం ఏమంటాము, లోకల్ ఎస్సీఓ అంటారు. ఎవరైనా కానీ సెర్చ్ చేస్తానగానే మనకు వచ్చేది లోకల్ ఎస్సీఓ అంటారు. ఓకేనా, ఇది అర్థమైంది కదా మీకు, లోకల్ ఎస్సీఓ అంటే ఏమి, దీనివల్ల యూజెస్ ఏమి అనేది. ఇప్పుడు మీకు
మీకు బాగా అర్థమైంది అనుకుంటాను లోకల్ ఎస్ఈఓ వల్ల యూజెస్ ఏమి లోకల్ ఎస్ఈఓ అంటే ఏమి అనేది. దానికి కావాల్సినటువంటి ఇక్కడ కూడా చూడండి డెఫినేషన్ గూగుల్ వాళ్ళు ఏమి ఇచ్చారనేది. లోకల్ వే ఫర్ లోకల్ బిజినెస్ టు కనెక్ట్ విత్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇన్ దేర్ ఏరియా, పర్టికులర్ ఏరియాలో. ఇప్పుడు నాకు చిత్తూరు అంటే నాకు చిత్తూరులో ఉండే సరౌండింగ్సే కావాలి నాకు, ఎందుకంటే చిత్తూరులోనే నాది షాప్ ఉండేది, అంటే చిత్తూరుకి 10 కిలోమీటర్స్లో ఉందనుకోండి. సో ఈ అంటే ఏమి చిత్తూరు ఇంకా 10 కిలోమీటర్స్లో ఉంది కాబట్టి నాకు ఒక విత్ ఇన్ ఏరియాలో అది నాకు చూపెడతాను అనమాట. ఎవరికైనా కావాలని వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు అనేసి. అక్కడేమి మనకి ఏం కావాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దాంట్లో మనము క్రియేట్ చేయాలి గూగుల్ మై బిజినెస్ అనేసి ఉంటుంది. ఇంతకుముందు గూగుల్ మై బిజినెస్ అనేది ఉంటుంది, ఇప్పుడు ఏమైనా అంటే అది గూగుల్ మ్యాప్లోనే పెట్టారనమాట. గూగుల్ మ్యాప్లోనే మై బిజినెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా కానీ మీకు కావాలి అనుకుంటే దాంట్లో పోయిందని మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలా ఏమి అనేది. ప్రస్తుతానికి ఇది బేసిక్స్ అనమాట, దీన్ని చూడండి ఎలా ఏమి అనేది. మనము దాంట్లో మనము చేయాలా అనుకున్నప్పుడు గూగుల్ మై బిజినెస్లో మనము రిజిస్ట్రేషన్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి అనేది ఇది ఇన్ఫర్మేషన్ అంటే ఏమి, జీ ట్రేడర్స్, క్రాకర్స్ పనిచేస్తుంది, క్రాకర్స్ వల్ల అది ఇది అనేసి దాని గురించి, మీ క్రాకర్స్ ప్రోడక్ట్స్ దాని గురించి. నెక్స్ట్ జీ ట్రేడర్స్ అనేది ఏమి, నా నేము, నెక్స్ట్ అడ్రస్, టెలిఫోన్ నెంబరు, ఫొటోస్ వీడియోస్ అనేది ఇది ఆప్షనల్. ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల కొంత అట్రాక్ట్ అవుతుంది అనమాట కస్టమర్స్ చూడడానికి, వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి. ఓకే వీళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది షాపు, బాగుందా బాగలేదా అదనమాట. నెక్స్ట్ ఓపెనింగ్ అవర్స్. ఇప్పుడు నేను మీకు చూపెట్టాను నాది క్లోజ్డ్ అని చూపెడతాను. ఎందుకు క్లోజ్డ్ అని చూపెడతాను అంటే ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను, నాది మార్నింగ్ 10 తర్వాతనే ఓపెన్ అవుతుంది. ఎవరైనా కానీ ఇప్పుడు నాకు క్రాకర్స్ కావాలనేసి ఎవరైనా సెర్చ్ చేసినారనుకోండి ఈ టైంలో మార్నింగ్ 7కో 8కో 9కో, అప్పుడు నాదేమని చూపెట్టింది, క్లోజ్డ్ అని చూపెట్టింది. ఒకవేళ వాడు నా షాప్కి రావాలా అనుకున్నప్పుడు వాడు 10 గంటల పైన వస్తాడు. అర్థమవుతుందా? ఇది ఓపెనింగ్ అవర్స్. నెక్స్ట్ రివ్యూస్. నాకు 22 రివ్యూస్ ఉన్నాయి చూసారు కదా, 22 రివ్యూస్ నాకు జెన్యూన్, నా కస్టమర్స్కి నేను పంపించిన తర్వాత నాకు ఇచ్చినటువంటి రివ్యూస్ అనమాట అది. నెక్స్ట్ రిలవెంట్ కంటెంట్ అంటే మీ క్రాకర్స్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట మీ దగ్గర. ఇది గూగుల్ మై బిజినెస్కి మీకు కావాల్సింది. ఈ సేమ్ డీటెయిల్స్ మనం జస్ట్ డైల్లోనూ చేసుకోవచ్చు, అదే గూగుల్ మై బిజినెస్లోనూ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాహూ లోకల్, బింగ్ లోకల్, నెక్స్ట్ రివ్యూ సైట్స్ ఉంటాయి, కొన్ని సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి. కొన్ని సోషల్ నెట్వర్క్స్ ఎగ్జాంపుల్కి వచ్చిందనేసి ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినాను అలా అనమాట. అర్థమే కదా. కొన్ని లోకల్గా సోషల్ మీడియాస్ ఉంటాయి, లోకల్ న్యూస్ యాప్ అనేసి అలా. మీ లోకల్గా ఏదన్నా ఒక ఇది ఉంటే దాంట్లో సోషల్ నెట్వర్క్స్లో ఇప్పుడు చిత్తూరు గ్రూప్ అనేసి, ఇప్పుడు నాకు చిత్తూరు గ్రూప్ అనేసి ఉంది, నెక్స్ట్ బంగారపాలెం గ్రూప్ అనేసి ఉంది. అలా ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడము. సోషల్ అంటే ఏమి ఇదనమాట, ఫేస్బుక్ గ్రూపులు. అలా ఈ లోకల్ రీజనల్ ఉంటుంది చూసారా, అంటే ఏమి మనకు ఇప్పుడు చిత్తూరులోనే 10 గ్రూపులు ఉన్నాయి అలా అనమాట. ఆ 10 గ్రూపుల్లో జాయిన్ అవ్వడము, దాంట్లో మీ పేజ్ని క్రియేట్ చేసిందని దాంట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇదనమాట లోకల్ డైరెక్టరీస్కి. ఇప్పుడు మీకు లోకల్ ఎస్ఈఓ గురించి పర్టికులర్గా బాగా అర్థమైంది అనుకుంటాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అదే నేను ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు సపోజ్ లోకల్ డైరెక్టరీస్ ఇది మాది వచ్చిందనేసి బెంగళూరు చెన్నై అనుకోండి. బెంగళూరు చెన్నై హైవే ఉంది. ఈ హైవే మీద పోతా అన్నప్పుడు సపోజ్ చిత్తూరు ఇంకా ఒక 12 కిలోమీటర్స్లో బండి అదే వెహికల్ పంచర్ అయింది. వెహికల్ పంచర్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పంచర్ షాప్ నియర్ మీ లేదా పంచర్ షాప్ అనేసి టైప్ చేసినప్పుడు నీకేం చేస్తుంది, ఇప్పుడు నేను అక్కడ సెర్చ్ చేసినప్పుడు చూపెట్టింది చూసారా, అలా చూపెడుతుంది అనమాట. సెర్చ్ చేస్తాను గూగుల్లో, అలా చూపెడుతుంది. దగ్గరలో ఎన్ని కిలోమీటర్లో ఉంది, ఎంత దగ్గరలో ఉంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమి, వాళ్ళ వెబ్సైట్ ఏమి, మొత్తము చూపెడుతుంది. అలా కాకుండా సపోజ్ వేరే ఇంకేదన్నా కానివ్వండి, పర్టికులర్ ఒక చూడ 10 breaks many people allow websites to use GPS function అంటే ఏమి ఇక్కడ ఏమి ఇచ్చినారు అంటే మొబైల్ వెబ్సైట్ కానీ మొబైల్ కానీ కొన్ని మొబైల్స్ వెబ్సైట్కి వీటికేమి కొన్ని ఇది ఉన్నాయన్నమాట, జీపీఎస్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ కస్టమరు అక్కడికి వచ్చిన తర్వాత లేదా ఇప్పుడు గూగుల్ మ్యాపే అనుకోండి, గూగుల్ మ్యాప్లో మనకేముంది, మ్యాప్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ డైరెక్షన్కి పోయినామంటే డైరెక్షన్ మీరు క్లిక్ చేస్తానగానే సపోజ్ ఇక్కడ ఏదైనా 1, 2, 3 వచ్చిందనుకోండి, ఈ మూడిట్లో డైరెక్షన్ మీద పోతానగా నీకు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏమి అనేది నీకు చూపెడుతుంది. సో నీకు ఏది దగ్గరగా ఉంటుందో దానికి నువ్వు పోవచ్చు అనమాట గూగుల్ మై బిజినెస్. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఇప్పుడు ఓలా, ఉబేరు ఇలాంటివి ఉంటాయి. అది నీకేమి జీపీఎస్ ద్వారా ఇన్బిల్ట్ జీపీఎస్ అంటే ఏమి అది వెబ్సైట్ యాప్ ద్వారా నీకేం చూపెడుతుంది, డైరెక్షన్స్ చూపెడుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇఫ్ ద బైక్ షాప్ హ్యాస్ అన్ యాప్ దట్ పీపుల్ ఇన్స్టాల్ ఆన్ దేర్ స్మార్ట్ ఫోన్
It could use that GPS functionality to send messages like sales alerts when potential customers within a certain distance of the shop. ఇది మార్కెటింగ్ జీపీఎస్ ఫంక్షనాలిటీ. అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ నాది ఇప్పుడు ఈ హైవేలో వచ్చిందనేసి చిత్తూరుకి 12 కిలోమీటర్స్లో ఉందనుకోండి. ఇప్పుడు అమెజాన్ అనుకోండి, అమెజాన్ ఇక్కడ చిత్తూరులో ఉంది, ఈ రేడియస్ అంటే ఈ రూట్లో వెళ్తా అన్నారు అనుకోండి, లేదా ఈ ఒక 30 కిలోమీటర్స్ అంటే ఈ హైవేకి చిత్తూరుకి 30 కిలోమీటర్స్ ముందుగానే నేనేం చేస్తాను, ఇక్కడ ఈ అమెజాన్లో యాప్లో ఈ జీపీఎస్లో ఎవరైతే నా దగ్గర రిజిస్టర్ అయి ఉంటారు కదా కస్టమర్స్, వాళ్ళు ఈ రేడియస్లోకి వచ్చినప్పుడు 30 కిలోమీటర్స్ రేడియస్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఒక మెసేజ్ చేయండి అనేసి. అర్థమైందా? ఇది దీనికి ఈ ఇంగ్లీష్ వాక్యానికి మొత్తానికి అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు లోకల్ ఎస్ఈఓ గురించి మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. దీని మీద నేను ఒక వీడియో ఫ్యూచర్లో చేసినప్పుడు నేను పబ్లిష్ చేస్తాను, ఖచ్చితంగా చూసిందని. ఎవరైతే చిన్న చిన్న షాపులు ఉన్నాయో, ఇది కిరాణా షాపులు అనేసి లేదా బట్టల షాప్ అనేసి, ఎందుకంటే ఇప్పుడు సందుకి వీధికి బట్టల షాపులు ఇలాంటివి ప్రతి తాశీల్లోనూ వచ్చేసింది కాబట్టి మీకు తగినట్టు మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో వీడియో చేసిందని దాన్ని నేను ఏ విధంగా పబ్లిష్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.